గుడ్ మార్నింగ్ గైస్. 59,851 దగ్గర ఓపెన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. వేరాజ్ నిఫ్టీ 25,580. సిపిఆర్ వైజ్ చూసుకుంటే సిపిఆర్ డిసెండింగ్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా. సో లెట్ us ఓపెన్ నోట్ ప్యాడ్ అండ్ రైట్ ఇట్ డౌన్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఆపర్చునిటీ అని వస్తుందేమో. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ ఇస్ డిసెండింగ్ అండ్ సిపిఆర్ డిసెండింగ్తో పాటు సిపిఆర్ ఇస్ నారో సిపిఆర్. నారో సిపిఆర్ అంటే అందరికీ తెలిసిందే కదా, మనకి ట్రెండింగ్ డే అని చెప్పి అనుకోవచ్చు. వాల్యూమ్ ప్రొఫైల్ చూసుకుంటే, సో జోన్ మొత్తం మార్క్ చేసుకుంటే దిస్ ఈజ్ ద వాల్యూ జోన్ హియర్. సో ఈ లెవెల్ దగ్గర ఎక్కువ ఆర్డర్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యాయి. సో పైకి వెళ్తుందా కిందకి వస్తుందా అన్నది మనకి ఇంకా తెలియదు. డీ షేప్లో జనరల్గా మనకి డిసెండింగ్ సిపిఆర్ కాబట్టి ట్రెండ్ అనేది బేరిష్గా ఉంటే మనకి డౌన్ ట్రెండ్ అని చెప్పి స్ట్రాటజీ వైజ్ మాట్లాడుకున్నాం. బట్ నిన్న యాక్చువల్గా ఎక్కడి నుంచే సపోర్ట్ తీసుకుందో చూడండి. ప్రైజ్ యాక్షన్ పరంగా చూసుకుంటే టెక్నికల్లీ ఈ లెవెల్ అనేది డిమాండ్ జోన్ కదా. సో డిమాండ్ జోన్ నిన్న S1 ప్యూర్ సపోర్ట్ ఉంది అండ్ ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి అయితే మూవ్ అయింది. సో అప్ ట్రెండ్ కూడా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో బయాస్ అనేది బోత్ సైడ్స్ ఉంది. సో పైకి వెళ్ళొచ్చు, ఇది బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ కిందకు కూడా రావచ్చు. ఈ లెవెల్ ఇంపార్టెంట్, వాల్యూ ఏరియా లో అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి అయితే. నిఫ్టీ అయితే మనకి ఇది సో ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుందో చూద్దాం. పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంటుంది అండ్ దెన్ వాల్యూ ఏరియా హై సపోర్ట్ ఉంటుంది. వెరస్ బ్యాంక్ నిఫ్టీకి అయితే కొంచెం నిన్న లేట్ ఆఫ్టర్నూన్ రైట్ ఫ్రమ్ 10 o'clock ఇక్కడ నుంచి మార్కెట్ అప్ మూమెంట్ అయితే జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇంపార్టెంట్ అండ్ వాల్యూ ఏరియా హై కూడా ఇంపార్టెంట్. ఆ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్గా ఉండొచ్చు. సో అది కూడా నోట్ చేసుకుందాము. హై అండ్ సో వాల్యూ ఏరియా హై లెవెల్ ఏంటో చూద్దాము. వాల్యూ ఏరియా హై బ్యాంక్ నిఫ్టీలో 59,940. ఓకే, 940 అంటే ఆ జోన్ అనుకోవచ్చు. 59,940 లెవెల్ అనేది రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది, కెన్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్. వేరస్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ విషయానికి వస్తే 59,865 దగ్గర పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. 59,865 ఆల్సో రెసిస్టెన్స్ ఏరియా. సో నిఫ్టీ టర్న్ టు బుల్లిష్. సో ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ నిఫ్టీలో మనకి? పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియాలో 25,550 లెవెల్స్ అండ్ యాజ్ వెల్ as 25,580 లెవెల్స్. 25,580 can act as support and 25,560 నా ఒకసారి చూద్దాము. 550. సో క్లోజ్ రౌండ్ ఫిగర్ చెప్తాను. ఓకే, ఎగ్జాక్ట్గా చూసుకుంటే 549.85 వస్తుంది. బట్ రౌండ్ ఫిగర్ 25,550 క్యాన్ యాక్ట్ యాజ్ సపోర్ట్, నాట్ రెసిస్టెన్స్. సో నిఫ్టీ అనేది ఇప్పుడు మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ప్రకారం ఇది బుల్లిష్గా టర్న్ అయింది. బ్యాంక్ నిఫ్టీ రెండు సైడ్స్ ఇంపార్టెంటే. సో డి షేప్ వాల్యూమ్ ప్రొఫైల్ ప్రకారం రెండు సైడ్స్ ఇంపార్టెంట్ ఈరోజు. సో వాల్యూ ఏరియా హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ మేబీ పైకి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ వాల్యూ ఏరియా లో కిందకి బ్రేక్ డౌన్ అయితే అప్పుడు కింద కూడా రావచ్చు. వాల్యూమ్ ప్రొఫైల్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్గా కూడా ఉంటూ 59,800 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 59,800 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. 459 దగ్గర అలా రన్ అవుతుంది. సో మధ్యలో ఉంది అనుకోవచ్చు. ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, వాల్యూ ఏరియా హై, అండ్ అట్ ది సేమ్ టైం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా మార్కెట్ పైకి కూడా మూవ్ అవచ్చు. 20 MA రిజెక్షన్ అయితే ఉంది నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకపోతే నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తుందో ఏంటన్నా చూడాలి. ఆల్మోస్ట్ వాల్యూ ఏరియా హై అయితే బ్రేక్అవుట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే క్లియర్గా ఇంకొక 5 seconds ఉన్నాయి క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. నిఫ్టీ రెడ్ క్యాండిల్ ఇన్ దన్నా. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ వీలో కూడా రెడ్ ఉంది కదా. నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా చూడండి ఒకసారి. చాట్ బాక్స్ ఒకసారి ఆన్ చేస్తాను.
ఓకే. బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై పైనే క్లోజ్ అయింది. 59,800 అయితే 445. సో ఓపెనింగ్ క్యాండిల్ కదా కొంచెం రిస్క్ ఉంటే ఉండొచ్చు. సో కొంచెం ఒకసారి చూద్దాము. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి సపోర్ట్ ఈ లెవెల్ కింద పెట్టుకుంటే ప్రాపర్గా వస్తుంది. ఈ లెవెల్ అనేది సపోర్ట్గా ఉంటే నిఫ్టీ కూడా ఇప్పుడు పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది. ఇన్స్టెడ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బట్ స్టిల్ ఈ లెవెల్ వీక్ అనేది ఫామ్ అయింది కదా. సో 440 దగ్గర రన్ అవుతుంది. ఓకే, 450కి జంప్ అయింది. 450 దగ్గర తీసుకున్నాను. కెన్ కీప్ స్టాప్ లాస్ అట్ 400. ఓకే, ఒక 50 పాయింట్స్ రౌండ్ ఫిగర్. 400 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ 60 క్వాంటిటీస్ రన్ అవుతున్నాయి. సో రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే యాజ్ పర్ వాల్యూ ఏరియా స్ట్రాటజీ, సో నార్మల్గా ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కింద పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ బిలో దిస్ 20 ఎంఏ కూడా పెట్టుకోవచ్చు. కానీ సిపిఆర్ కూడా ఉంది కాబట్టి సెంట్రల్ పివట్ కింద పెట్టుకుంటున్నాను. టేక్ ప్రాఫిట్ 1:2 అనేది R1 పివట్ దగ్గర. సో సిపిఆర్ అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ కిందే పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో లెవెల్ కిందకి వస్తే అప్పుడు బేరిష్ అనే అనుకోవచ్చు. ప్రెసెంట్ 435 దగ్గర రన్ అవుతుంది. నిఫ్టీ అయితే బుల్లిష్ క్యాండిల్స్ ఏం లేవు, బేరిష్ క్యాండిల్సే. సో లాస్ట్ సపోర్ట్ ఇక్కడ వాల్యూ ఏరియాలో ఉంది కదా. సో ఆ లెవెల్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాము. ఓకే, సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ ఓకే కొంచెం అడ్వాంటేజ్ అనేది వస్తుంది. అంటే మనకి స్టాప్ లాస్ హిట్ అయినా మనకి ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్ అనేది హిట్ అయింది, బట్ స్టిల్ ఇది ఎక్కువ నెగిటివ్ అనేది రావట్లేదు. ఒక స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ లెవెల్ కిందకి వస్తే కొంచెం డిసడ్వాంటేజ్ రావచ్చు కాబట్టి. 2500 డివైడెడ్ బై 60, సో 41 పాయింట్స్. 41 మైనస్ 450.82, 410 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, ఎర్లియర్ 400 కదా, కొంచెం స్టాప్ లాస్ తగ్గించుకుంటున్నాను. సో సిపిఆర్ అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ అయితే రెడ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ అయినా సపోర్ట్ ఇస్తే పర్వాలేదు. అండ్ నిఫ్టీ కూడా వాల్యూ ఏరియాలో ఇంకా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఇంకా ట్రెండ్ అనేది బేరిష్ అని అనుకోవచ్చు నిఫ్టీలో. సో నిఫ్టీలో బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ వస్తున్నాయి. అయితే ఈ లెవెల్ దగ్గర మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. సెకండ్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. సో దాని పరంగా అయితే కొంచెం రిస్కీ అనే అనుకుంటున్నాను. సో బట్ వాల్యూ ఏరియాలో సపోర్ట్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ కదా. ఇక్కడ సపోర్ట్ ఇస్తే నిఫ్టీ బౌన్స్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ కూడా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. అయితే ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్కి. ఓకే, ఆల్మోస్ట్ ఈ లెవెల్ అయితే కిందకి వస్తుంది. 410 పెట్టుకున్నాను కదా, 415కి అప్డేట్ చేసుకుంటున్నాను ఎస్ఎల్. 415 ఇస్ ద స్టాప్ లాస్. సో కొంచెం అడ్వాంటేజ్ వచ్చిందనే చెప్పాలి మనకి ఆప్షన్స్ పరంగా. సో ఇన్ కేస్ ఈ లెవెల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 100 పాయింట్స్ అయినా సరే మనకి మూమెంటం అనేది అంత కిందకేం రావట్లేదు. 415 ఇస్ ద ఎస్ఎల్. సో నిఫ్టీ అయితే బ్యాక్ టు బ్యాక్ బేరిష్ క్యాండిల్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా ఓకే సీమ్స్ లైక్ ఇట్ ఈస్ ఏ బేరిష్ క్యాండిల్. పాయింట్ ఆఫ్ కంట్రోల్ చూద్దాము. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితే అప్పుడు స్టాప్ లాస్ దీని పైన పెట్టుకొని యూ క్యాన్ ఎంటర్ ఇట్ పుట్ ఆప్షన్ 59,900. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఇది 415 దగ్గరికి వచ్చింది కదా. బ్యాంక్ నిఫ్టీ 59,000. ఓకే, 60,000 పుట్ ఆప్షన్ తీసుకుంటాను. సో ఐమ్ రిస్కింగ్ సెకండ్ ట్రేడ్ ఆల్సో. సో ఎందుకంటే మనకి కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి. ఓకే, ఇది కూడా అంత ఆల్మోస్ట్ 450 దగ్గర అయింది. రౌండ్ ఫిగర్ ఒక 400 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 400 ఇస్ ద స్టాప్ లాస్. బ్యాంక్ నిఫ్టీ సార్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి చూస్తాను. ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ అబౌవ్ దిస్ లెవెల్ 95 పాయింట్స్. టేక్ ప్రాఫిట్ ప్రీవియస్ సెషన్ లో దగ్గర తీసుకుంటాను. ఓవరాల్స్ ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. 1:2 ఇక్కడికి వస్తుంది. సో
సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్అవుట్ అయింది కదా, సో నెక్స్ట్ టైం ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ రిజెక్షన్ అయితే స్ట్రాంగ్ రిజెక్షన్ అవ్వాలి, సో అప్పుడు టార్గెట్కి వస్తుంది. లేదు పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ 20 MA కూడా ఉంది, 20 MA పైకి వెళ్తే అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ అని చెప్పి అనుకోవచ్చు. ప్రజెంట్ 10 పాయింట్స్ నెగిటివ్ ఉంది, 440 దగ్గర రన్ అవుతుంది. నిఫ్టీ అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ బేరిష్ క్యాండిల్సే, తర్వాత ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇందాక ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి కానీ 450 దగ్గర తీసుకున్నాను. సో ఇంకొక లాట్ యాడ్ చేస్తున్నాను 440 దగ్గర. సో టోటల్ 90 క్వాంటిటీస్. స్టాప్ లాస్ సేమే, స్టాప్ లాస్ ఏం తగ్గించుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ స్టాప్ లాస్ తగ్గించుకుంటే రిస్క్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 90 × 35. ప్రెసెంట్ ఇది సెకండ్ ట్రేడ్ 800 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, 1000 రూపీస్. సో ఒక లాట్ మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను, బ్రేక్ ఈవెన్కి వచ్చింది కదా, 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 470 నుంచి యావరేజ్ 470 అయినట్టు. సో ఇప్పుడు 60 × 6 7 జర్ క్లోజ్ టు ఒక 4080 వస్తుంది అంతే. సో లైక్ ఫస్ట్ రేట్ 2000, సెకండ్ రేట్ 2000 అన్నట్టు వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది, సో అందుకే మనకి ప్రాఫిట్ 2000 వరకు అయితే వచ్చింది. ఓకే, వాల్యూ ఏరియా లో ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి, సో ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ అనేది వస్తుంది, ఈ లెవెల్ విక్ అనేది ఫామ్ అవుతుంది. బ్రేక్ డౌన్ అవ్వాలి, బ్రేక్ డౌన్ అయితే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నిఫ్టీ మొమెంటమే బాగుంది, నిఫ్టీ అయితే వాల్యూ ఏరియాలో అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. సో ప్రెసెంట్ బ్రేక్ ఈవెన్ 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, బట్ స్టిల్ ఫస్ట్ ట్రేడ్ నెగిటివ్ వచ్చింది కాబట్టి మినిమం 1:2కి అయితే వెయిట్ చేయాలి. సో అట్లీస్ట్ 5000 అన్న. ఓకే, వాల్యూ ఏరియాలో అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఫర్దర్గా ఈ S1 పివట్ అండ్ డేలో నిన్నటి లో బ్రేక్ డౌన్ అయితే ఇంకా కిందకైతే రావచ్చు, బట్ మన టార్గెట్ 1:2 ఈ ప్లేస్ దగ్గర ఉంది. సో ఈ ప్లేస్ దగ్గర వచ్చినప్పుడు మనకి అకార్డింగ్ టు ఆప్షన్స్ వస్తుందా లేదో చూడాలి. ఓకే, ఎందుకంటే మనకి ఆప్షన్స్లో ఎంత క్విక్గా క్లోజ్ చేసుకుంటే అంత బెస్ట్, బట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది 1:2 ఇంకా రాలేదు కాబట్టి ఇంకా హోల్డ్ చేస్తున్నాను. సో ఇది ఎలాగో వాల్యూ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది కాబట్టి స్టాప్ అప్డేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకుంటున్నాను, 412కి మార్చుకుంటాను స్టాప్ లాస్. 400 నుంచి 412 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇన్ కేస్ నెగిటివ్ వచ్చినా మనకి ఎంత వస్తుంది, 472 నుంచి 412 కదా, 60 × 60, 3500 ఎంతో నెగిటివ్ వస్తుంది అంతే. సో ఈ లెవెల్ దగ్గర నుంచి చూద్దాం, స్టాప్ లాస్ ఈ లెవెల్కి అప్డేట్ చేసినట్టు యాజ్ ఆఫ్ నో 485. 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 1:2 అంటే 4000 ప్రాఫిట్ రావాలి, ఇది 4000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటాను. 500 అలా రావాలనుకుంటా, 495 సంథింగ్. 500 రావాలి, 500 వస్తే అప్పుడు 1:2 కూడా వచ్చేస్తుంది. సో నేను ఇందాక అనుకున్నాం కదా, S1 పివట్ నుంచి ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది మార్కెట్. సో మళ్ళీ ఆ లెవెల్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్ డౌన్ అవుతుందో చూద్దాం. ప్రెసెంట్ అయితే 500 క్రాస్ అయింది, ఆల్మోస్ట్ 4000 వచ్చింది. ఎగ్జాక్ట్గా 4000 అయితే వచ్చింది, 505 అయితే రన్ అవుతుంది, 525. సో ఆల్మోస్ట్ ద టార్గెట్ 1:2 ఇందాక అనుకున్నాం కదా, సో ఆ ప్లేస్కి అయితే వచ్చింది. సో క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అయితే టచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే బ్రేక్అవుట్ అవ్వచ్చు, బట్ 1:2 అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజ్ చేస్తాను. 5200 ఇస్ ద ప్రాఫిట్, 5262 దగ్గర క్లోజ్ చేశాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ట్రేడ్స్ తీసుకున్నామో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ వాల్యూ ఏరియా హై బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో అంటే నిన్న మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి, సో ఇక్కడ నుంచి వెళ్తే ఏమన్నా పైకి వెళ్తే కంటిన్యూషన్ ఈ లెవెల్ నుంచి కంటిన్యూషన్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. యాజ్ పర్ స్ట్రాటజీ అనేది ఫస్ట్ ట్రేడ్ కొంచెం లో ప్రాబిలిటీనే, బట్ యాజ్ పర్ సెటప్ అనేది లైక్ డీ షేప్లో మనకి ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా వెళ్ళొచ్చు. సో దానికి ప్రీవియస్ సపోర్ట్స్ లైక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అన్న లైక్ ఎలా స్వింగ్ చూసుకున్నాం కదా అలాంటి సపోర్ట్ అన్న చూసుకోవచ్చు. వన్స్ బ్రేక్అవుట్ అయింది మనకి అడ్వాంటేజ్ వచ్చింది, ఎందుకంటే మనకి రిస్క్ పెట్టుకున్నది 50 పాయింట్స్, 16 × 50 అంటే క్లోజ్ టు ఒక 3000 నెగిటివ్ రావాలి, బట్ 2000 దగ్గర ఆపేసాం. ఈ లెవెల్ స్పాట్ చార్ట్లో మనకి అడ్వాంటేజ్ వచ్చింది కాల్ ఆప్షన్లో. అండ్ పుట్ ఆప్షన్ వన్స్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, పాయింట్ ఆఫ్ కంట్రోల్లో బ్రేక్ డౌన్ అయిందో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ 1:2 అనేది ఈ ప్లేస్ దగ్గర తీసుకున్నాం. సో ఇంకా హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు, బట్ ఆల్రెడీ సెకండ్ ట్రేడ్ కాబట్టి నేను హోల్డ్ చేయట్లేదు. ఫస్ట్ ట్రేడ్ ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది కదా, సో ఫస్ట్ ట్రేడ్ నెగిటివ్ వచ్చేసి 2150, సెకండ్ ట్రేడ్ వచ్చేసి
262. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. అండ్ ఇక్కడ యాజ్ పర్ ప్లాన్ చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీలో ఏం చూసుకున్నాము, వాల్యూ ఏరియా హై 59,940 క్యాన్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా చూడండి 59,940 ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దే నుంచే రిజెక్షన్ వచ్చింది. ఎందుకు? బికాస్ ఆఫ్ వాల్యూ ఏరియా హై. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా నోట్ చేసుకున్నాం, 59,865 క్యాన్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అని చెప్పి నోట్ చేసుకున్నాము. అండ్ ఎగ్జాక్ట్లీ 865 దగ్గర నుంచే రెడ్ క్యాండిల్ వచ్చింది. సో మనం ఇక్కడ సెకండ్ ట్రేడ్ ఇక్కడ ఈ బేస్డ్ ఆన్ దిస్ లెవెల్ తీసుకున్నాం. సో ఇక్కడ నోట్ ప్యాడ్లో రాసుకున్నాం కదా పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. సో బేస్డ్ ఆన్ దట్ మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాము, అది వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ కూడా సో ఈ రెడ్ క్యాండిల్ అవుతున్నప్పుడు చెప్పాను, సో అంటే కంటిన్యూషన్ ఇక్కడ సిపిఆర్ కనుక సపోర్ట్ ఇవ్వకపోతే ఈ లెవెల్ కూడా వర్కౌట్ అవ్వచ్చు అని. సో ఇలాంటి డేస్లో కొంచెం ట్రిక్ అని అనుకోవచ్చు. ఓకే, సో యాజ్ పర్ స్ట్రాటజీస్ వాల్యూమ్ ప్రొఫైల్ స్ట్రాటజీస్ ప్రకారం ఏంటి, మనకి ఇక్కడ బీ షేప్ అనుకోండి, మార్కెట్ మధ్యలో ఓపెన్ అయింది. సో అలాంటి కేసులో వాల్యూ ఏరియా హై, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది రిజెక్షన్గా ఉంటుంది. సో వాల్యూ ఏరియా హై దగ్గర రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, షార్ట్ ఎంట్రీ సెకండ్ క్యాండిల్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ థర్డ్ క్యాండిల్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ మిస్ అయ్యి ఉంటే బేస్డ్ ఆన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ పైన టేక్ ప్రాఫిట్ ఏమో 1:2. ఓకే సార్, ఫస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇవాళ సిపిఆర్ ప్రకారం బేరిష్ ఉంది కదా, సిపిఆర్ నాట్ బేస్డ్ ఆన్ సిపిఆర్. ఇక్కడ డి షేప్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ స్వింగ్ ఉంది కదా, సో స్వింగ్ కంటిన్యూషన్ ఉంది కదా. సో అండ్ నిఫ్టీ కూడా మార్కెట్ పైన ఓపెన్ అయింది, వాల్యూ ఏరియా పైన ఓపెన్ అయింది. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏమన్నా సపోర్ట్ ఇస్తుందేమో అని చెప్పి ఎంట్రీ ప్లాన్ చేసాం ఫస్ట్ ట్రేడ్ అనేది. ఓకే అండి. ఓకే, హరీష్ గారు ఇందాక ఏంటన్నారు, దానిలో రెడ్ క్యాండిల్ చూపిస్తుందా? ఒకసారి చూస్తాను ఆగండి. సేమ్ చూపిస్తుందా మనకి ట్రేడింగ్ వ్యూకి దీనికి? సో ఆల్రెడీ ఓల్డ్ పీపుల్కి అయితే తెలుసు, ఆల్రెడీ చెప్పాము. రిమైనింగ్ రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే ట్రేడింగ్ వ్యూకి దీనికి ఫస్ట్ క్యాండిల్ కొంచెం గ్లిచ్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే, రిమైనింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా ఒకసారి చూడండి, అది ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉందో, ఈరోజు ఈక్వల్గా ఉందా ఒకసారి చూద్దాము. నేను కూడా చూస్తాను ఒకసారి ఆగండి. ఓకే, చార్ట్ పెట్టారా? ఏదండి ఇది, దన్ చార్టా లేదంటే ట్రేడింగ్ వ్యూ చార్టా? ట్రేడింగ్ వ్యూ చార్ట్. ట్రేడింగ్ వ్యూ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చిందా మీకు? గ్రీన్ నార్మల్ క్యాండిల్సేనా? 5 minutes టైం ఫ్రేమ్ లో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది. క్యాండిల్స్ ఎందుకు అలాగ ఉన్నాయి మీవి? అంటే కలర్స్ అయినా చేంజ్ చేసుకున్నారా లేకపోతే ఏంటి? నార్మల్ సెట్టింగ్, డిఫాల్ట్ సెట్టింగ్, నేనేం చేంజ్ చేయలేదు. అవునా, లేదు చూడండి ఫస్ట్ క్యాండిల్ మనకి రెడ్ వచ్చింది ట్రేడింగ్ వ్యూలో కూడా. ఓకే, ఇది మేబీ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సింబల్ దగ్గర క్యాండిల్స్ దగ్గర టిక్ ఆఫ్ చేసుకోండి ఒకసారి. టిక్ ఆన్లో ఉందా లేదా ఒకసారి చూడండి. హరీష్ గారు ఉన్నారా? ఆన్లోనే ఉందండి. ఆఫ్ చేసుకోండి అది. ఓకే, ఆఫ్ చేసుకోండి అది. నౌ ఇట్స్. ఇప్పుడు రెడ్ క్యాండిలే కదా? ఓకే ఫైన్. ఓకే గైస్, అయితే ఫైన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బాయ్.